హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి వందనములు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో వందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 14-15 వచనాలు చదువుతున్నాం. దేవుని వాక్యములో 14-15 వచనాలు. ఆలోచన చెప్పుటి లెస్సైన జ్ఞానం ఇచ్చుటియో నా వశం. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదరు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయదరు. నా వలన అధిపతులను, లోకములోని కనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయదు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథములో నేనే, నాదే అనే వాక్యములో మనం చూస్తున్నాం. నా వశము అని చూస్తున్నాం. దేవుని వాక్యములో నేనే, నా వశము, నాదే అని పలుకుతున్న వారు ఎవరు? అద్వితీయ సత్యదేవుడు, మానవ నిర్మాణకుడైనటువంటి దేవుడు, ప్రపంచ నిర్మాణకుడైన దేవుడు, ఈ విశ్వములకు మూలమైనటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, ఆలోచన చెప్పుటి లెస్సైన జ్ఞానం ఇచ్చుటియో నా వశం. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అంటున్నాడు. అంటే ఆయన చేతిలో ఆలోచన ఉన్నది, ఆయన చేతిలో లెస్సైన జ్ఞానం ఉన్నది. ఆయనే జ్ఞానములకు పునాది రాయి, ఆయనే పరాక్రమం. ఎవరు ఆయన యొక్కకు వస్తారో వారికి మేలు కలుగుతుంది. అంతేకాదు, అధికారులు నా వలన రాజులు ఏలుదరు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయదరు, న్యాయాధిపతులు ప్రభుత్వము చేయదు. ఈనాడు రాజులు ఆయన ద్వారా నిర్ణయించబడుతున్నారు, అధికారులు న్యాయమును బట్టి ఆయన ద్వారా పాలన చేయుచున్నారు, న్యాయాధిపతులు ప్రభుత్వము చేయుచున్నారు. ఇవన్నీ చేయటానికి కారణం ఆ దేవుడే. ఆ దేవుడే జ్ఞానానికి పునాది రాయినటువంటి ఆ దేవుడే. ప్రియులారా, ఆ దేవుని ద్వారా ఈ రోజున మనం రాజ్యాధిపం కలిగి ఉన్నాం. ఈనాడు జిల్లా అధికారులమయ్యాం, ఈనాడు మరి రాష్ట్ర అధికారులమయ్యాం, దేశ అధికారులము, పరిపాలకులమయ్యాం. అంతేకాదు, జడ్జిలమయ్యాం, న్యాయాధిపతులమయ్యాం. ఆ దేవుడు తలంచుకుంటేనే అది జరిగింది. కానీ ఆ దేవుణ్ణి మనము వెంబడించలేని వారము ఉన్నాం. ఆ దేవుడు ఎవరో ఎరగని వారంగా కూడా ఉన్నాం. ఆ దేవుని మార్గం ఏదో తెలియని వారంగా కూడా ఉన్నాం. అందుకే ఆ జ్ఞానాధారమైన దేవుడు, లెస్సైన ఆలోచన చెప్పే దేవుడు, జ్ఞానము ఇచ్చే దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు ఈ లోకంలోకి సామాన్యమైన మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరి ద్వారా అయితే మనము అధికారాలు పొందామో, ఈనాడు ప్రభుత్వాలు చేస్తున్నామో, ఆయనే మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియులారా, అందుకే దేవుని వాక్యములో యేసుక్రీస్తును గురించి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ప్రభుత్వములు ఆయన మూలముగా కలిగాయి, ప్రధానులు ఆయన మూలముగా కలిగారు. సర్వమును ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగాయి. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి మానవుడిగా రావడానికి కారణం, అన్నీ ఆయన మూలముగా కలిగినప్పటికీ మానవుని పాపము నుండి విడిపించి దేవునితో సహవాస బాంధవ్యం ఏర్పరిచి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత దేవుడుండే స్థలానికి చేర్చడానికి ఆ జ్ఞానమైన దేవుడు
ఆలోచన చెప్పే దేవుడు, జ్ఞానానికి పునాది రాయన్న దేవుడు, పరాక్రమము నాదే అని పలికిన దేవుడు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి ఆ శిలువ బలియాగము ద్వారా మానవుడిని దేవునితో సంబంధం ఏర్పరిచారు. ఎవరు నమ్ముతున్నారో వారు బాగుపడతారు, ఎవరు విశ్వసిస్తున్నారో వారు మేలు అనుభవిస్తారు. కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుతాం. ఇది ఏమాత్రము మత మార్పిడి, పేరు మార్పిడి కాదు. కేవలము జ్ఞానమైన దేవుణ్ణి ఎరుగుటకు మార్గమైన క్రీస్తును నమ్ముటే. ప్రభు ఈ మాటలు దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమలైన మా ప్రభువా, ప్రజల మధ్యలో నీ వాక్కు ముద్రించి వారితో మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి వారిని రక్షణలోనికి నీ మార్గంలోకి తీసుకురండి. సత్యము ఎదురు కృపనివ్వండి, శత్రు కార్యాలను లయపరచండి. యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.